గుడ్ మార్నింగ్ అండి. సో మనకు ఏపీపీఎస్ నుంచి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ రిలీజ్ కావడం జరిగింది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని సిలబస్ కూడా మీకు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చి దాదాపు 4 days పైన అయింది. నోటిఫికేషన్ వివరాలను చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే దీని సిలబస్ విశ్లేషణ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. అయితే మనకు బేసిక్గా ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం ఉంటుంది. సో ఎవరి ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎలా చదవాలి అనేటువంటిది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరిని చెప్పినప్పటికీ కూడా మనకు వైవిధ్యమైనటువంటి మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి దాన్నే ఫాలో కావాల్సి వస్తుంది. నాకున్నటువంటి జనరల్ స్టడీస్ మీద ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ఇక్కడ మన మెదడులో అనేక సందేహాలు మెదులుతాయి. కారణం ఏంటంటే మీకు ఏపీపీఎస్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ప్రామాణికంగా మనకు ఫస్ట్ పేపర్ అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ సిలబస్ అనేది బేసిక్గా ఒక ఓషన్ లాంటిది. సో మీకు తెలిసి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో మనం సిలబస్ను ఒకసారి గమనిస్తే దాదాపు 12 టాపిక్స్ ఇచ్చారు. ఇవి కాక మీరు మళ్ళీ సెకండ్ పేపర్ చదవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక రకమైనటువంటి సమస్య ఏంటంటే అటు ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, మెయిన్స్ ఉంది. సో స్క్రీనింగ్ టెస్ట్ మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఉన్నప్పటికీ మనకు మెయిన్స్ అనేటువంటిది మేబీ జూన్ జూలైలో ఉండొచ్చు. అయితే రెండింటి యొక్క సిలబస్ ఒకటే కాబట్టి మనము ఇంత తక్కువ టైంలో మనం ఎలా కవర్ చేయాలి. సో మనకు వచ్చేటువంటి ఫస్ట్ అంశం ఏంటంటే ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఓకే, కానీ ఇప్పుడే బిగిన్ చేస్తున్నటువంటి వాళ్లకు, ఆల్రెడీ చదివిన వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు వస్తాయి. ఇక్కడ ఇన్ని టాపిక్స్ మనం ఎలా కవర్ చేయాలి ఇంత తక్కువ టైంలో అనేటువంటిది. సో దానికి సమాధానంగానే ఈ వీడియో చేయడం జరుగుతోంది. బేసిక్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సెలెక్ట్ కావాలన్నా మనం చదివేటువంటి విధానం, దాన్ని మనం ఏం చదవాలి, ఎలా చదవాలి అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి స్టెప్, ఇక్కడ నేను 5 స్టెప్స్గా దీన్ని విశదీకరించడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరైనా కూడా ఏ పరీక్ష రాస్తున్నప్పటికీ ఫస్ట్ మనం పాటించాల్సినటువంటి మొదటి నియమం సిలబస్ రీడింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాం. సో ఫస్ట్ అక్కడ సిలబస్లో ఏముంది, వాస్తవానికి జనరల్ స్టడీస్లో ఏమిచ్చారు, తెలుగు లాంగ్వేజ్ మీద ఏమిచ్చారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఏమిచ్చారు. ఈ సిలబస్ను మీకు పూర్తిగా నోటికి రావాలి. అంటే మనం అర్ధరాత్రి లేపు అడిగినప్పటికీ సిలబస్పై అయితే స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సిలబస్ మీద అవగాహన ఉన్నప్పుడే మనకు ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఏ టాపిక్స్ కవర్ కావడం లేదు, ఏది మంచి పుస్తకం, ఏది మంచి పుస్తకం కాదు, ఏ కోచింగ్కి వెళ్ళాలి అనేటువంటి వివిధ నిర్ణయాలు మనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే అతి ముఖ్యమైనటువంటిది ప్రీవియస్ పేపర్స్ రీడింగ్. గతంలో జరిగినటువంటి గ్రూప్ 4 జనరల్ స్టడీస్ కావచ్చు, లేదా ఏపీపీసీ జరిపేటువంటి ఏ పరీక్ష యొక్క జనరల్ స్టడీస్ పేపర్లు అయినా కూడా మీరు గమనించవచ్చు. జనరల్ స్టడీస్ అనేది అందరికీ కామనే కాబట్టి ఏ జనరల్ స్టడీస్ పేపర్ అయినా మీరు గమనించవచ్చు. దీన్ని చదవడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, నెంబర్ 1, జనరల్గా ఈ పరీక్షల్లో ఇన్ని టాపిక్స్ ఇచ్చారు, మరి ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేటువంటిది మనకు ఫస్ట్ వచ్చేటువంటి అవగాహన. ఏ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్స్ తక్కువ వెయిటేజ్ ఉంది, మనం దేన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదవాలి, ఏవి కరెంట్ అఫైర్స్తో అనుబంధంగా ఉండవు, ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. రెండోది మన స్ట్రాంగ్నెస్, మన వీక్నెస్. అంటే ఏ సబ్జెక్ట్లో మనం ఎక్కువగా మార్కులు స్కోర్ చేయగలుగుతాం, ఇప్పటికే కొంత అవగాహన ఉంది, ఏ సబ్జెక్ట్లో మనకు అవగాహన చాలా తక్కువ ఉంది అనేటువంటిది. అంటే మనము వీక్గా ఉన్నటువంటి అంశాలను త్వరగా ప్రిపేర్ కావడానికి ఎక్కువ టైం వాటిని కేటాయించుకుంటూ మనకు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నటువంటి అంశాల పట్ల తక్కువ సమయాన్ని కేటాయించినా సరిపోతుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ రీడింగ్ అనేటువంటిది చాలా చాలా కంపల్సరీ. దీని ద్వారా మనకి ఏంటంటే ఏ టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే, సబ్జెక్టు చాలా ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అంశాలు ఎప్పుడు కూడా అవే ఉంటాయి, అవి దాదాపుగా మారవు. కాబట్టి మనకు ఆ టాపిక్స్ పైన కూడా ఒక అవగాహన రావడం జరుగుతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ప్రీవియస్ పేపర్స్ రీడింగ్ గమనించాలి. ఇకపోతే మూడవది, ఇది చాలా చాలా ముఖ్యమైనదని చెప్తున్నాను. మూడవ స్టెప్ రీడింగ్. సో మనము చదవాలి. చదవడానికి ఇక్కడ చదివే విధానం అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. చదివే విధానం అంటే ఇక్కడ బేసిక్గా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక పేరాగ్రాఫ్ను మనం చదివిన తర్వాత ఆ పేరాగ్రాఫ్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆ పేరాగ్రాఫ్ను చదవడం పూర్తయింది అంటాం. చదవడం వేరు,
అవగాహనతో చదవడం వేరు, విశ్లేషించి చదవడం వేరు. సో చదివేదాన్ని మనము విశ్లేషణ చేసి చదివినప్పుడు మాత్రమే పూర్తి అర్థవంతంగా ఉంటుంది. సో ఇది 2 or 3 times చదవాలి. ఇక్కడ మనకి ఎక్కువ వచ్చేటువంటి ఒక అంశం ఏంటంటే, ఎక్కువ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, మరి జనరల్ స్టడీస్ని ఇంత తక్కువ టైంలో మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? దానికి సమాధానంగానే నేను ఇలా చేయడం జరిగింది. సో ఇది పూర్తిగా నా అభిప్రాయము. దీంతో కొందరు ఏకీభవించకపోవచ్చు, కానీ దీంట్లో లాజికల్ థింకింగ్ మాత్రం చాలా ఉంది. దీంట్లో మీరు సిలబస్ను గమనించినట్లయితే సిలబస్ పేపర్ను వాళ్ళు ఇచ్చినటువంటి సీక్వెన్స్లో కాకుండా నేను ఇంకొక సీక్వెన్స్లో తయారు చేయడం జరిగింది. సో ఏంటి ఆ సీక్వెన్స్, ఎందుకు నేను విడదీశాను అనేటువంటిది, ఎందుకు క్లాసిఫై చేశాను అనేటువంటిది అనాలిసిస్ మనం గమనించినట్లయితే ఇందులో మనకు 12 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు, స్టాక్తో అనుబంధంగా ఉన్నటువంటివి, స్టాక్తో అనుబంధంగా లేనివి అనేటువంటి క్లాసిఫికేషన్ చేశాను. ఫస్ట్ మొట్టమొదటి 4 టాపిక్స్ ఏంటంటే స్టాక్ లేనివి. అంటే మీరు చదవడంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే కరెంట్ అఫైర్స్తో అనుబంధంగా లేనటువంటి స్టాక్ సబ్జెక్టును మొదట కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టాక్లో మరి ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 భారత ఉపఖండం మరియు ఏపీ యొక్క భూగోళ శాస్త్రం. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ మరియు ఏపీ యొక్క జియోగ్రఫీ అనేటువంటిది వాడు ఫస్ట్ పార్ట్ ఇచ్చారు. రెండవది జనరల్ సైన్స్ మరియు నిత్య జీవితంలో జనరల్ సైన్స్ యొక్క అనువర్తనాలు అన్నారు. జనరల్ సైన్స్ మరియు అప్లైడ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అనేటువంటిది మనకు రెండవ అంశంగా ఇచ్చారు. మూడవది ఆధునిక భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర ఏపీకి ప్రాధాన్యతనిస్తూ అన్నాడు. అంటే ఇక్కడ హిస్టరీని, ఎస్పెషలీ మోడర్న్ హిస్టరీ, అందులో కూడా మనకు సోషల్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ, దాంతో పాటు మనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏపీ హిస్టరీకి కూడా ప్రాధాన్యత ఇవ్వమన్నాడు. సో ఇది మూడో అంశం. నాలుగోది లాజికల్ రీజనింగ్ ప్లస్ అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా సఫిషియన్సీ అని పిలుస్తాం, ప్లస్ డేటా అనాలిసిస్. ముఖ్యంగా ఇది మనము రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అనేటువంటిది డేటా ఇంటర్ప్రిటేషన్ గా చెప్పుకుంటాం. ఇవి 4 మనం బాగా మీరు గమనించినట్లయితే జాగ్రఫీ గతంలో ఉన్నటువంటిదే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. జనరల్ సైన్స్ కూడా అది ఆల్రెడీ స్టాక్ సబ్జెక్టే. మూడోది హిస్టరీ, ఇది కూడా స్టాక్, దీంట్లో ఎటువంటి మనకు అప్డేట్స్ అవసరం లేదు. నెంబర్ 4 ఇది ప్యూర్ మ్యాథమెటికల్. అంటే ఇక్కడ మళ్ళీ మీకు ఒక అపోహ ఉంటుంది, ఇది మ్యాథ్స్ వాళ్ళకి కాస్త కష్టం అనేటువంటిది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఎందుకంటే మనం ఇదంతా కూడా మైండ్తో చేసేదే తప్ప పెన్నుతో చేసేది కాబట్టి ఒక ఆర్ట్స్ స్టూడెంట్ కూడా లాజికల్ థింకింగ్ అనేటువంటి ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా దీన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది స్టాక్ అనుబంధంగా ఇచ్చినటువంటి అంశాలు. ఇకపోతే మనకు కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు, ఇవి చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ స్టెప్ కింద మీరు కరెక్ట్గా వేశారు అంటే ప్రిపరేషన్ విధానం అనేది చాలా ఈజీ అవుతుంది. కరెంట్ అఫైర్స్కి అనుబంధంగా ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు? మొట్టమొదటి మీరు ఇక్కడ చూడొచ్చు, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత సంఘటనలు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మనకి ఇన్సిడెంట్స్ అంటున్నాడు. రెండవది కరెంట్ అఫైర్స్ ప్రాంతీయము, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, జాతీయం, అంతర్జాతీయం అన్నాడు. మూడోది సైన్స్లో సమకాలీన పరిణామాలు, సాంకేతికత మరియు సమాచార సాంకేతికత అంటున్నాడు. నాలుగోది భారత రాజకీయాలు మరియు పాలన, రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానం సంస్కరణలు, ఏపీకి నిర్దిష్ట సూచనలో ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. ఐదవది చూస్తే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ పర్యావరణ పరిరక్షణ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని పిలుస్తున్నారు. ఆరోది విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ, దుర్బలత్వం ప్రొఫైల్, సో ప్రివెన్షన్, నివారణ మరియు అప్లికేషన్ ఆఫ్ జిఐఎస్ అని పిలుస్తున్నారు. ఏడవది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారత్లో ఆర్థికాభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అనేటువంటిది ఏడవది. ఎనిమిదవది ఏపీ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు చట్టపరమైనటువంటి చిక్కులు సమస్య ఉంది. సో ఇక్కడ సిలబస్ను మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సింపుల్గా చెప్పాలంటే స్టాక్తో అనుబంధంగా, అంటే స్టాక్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు సింపుల్గా జియోగ్రఫీ, సైన్స్, హిస్టరీ మరియు డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పవచ్చు. కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ తొలి 2 పార్ట్స్. మూడోది మనకు సైన్స్లో వస్తున్నటువంటి సమకాలీన పరిణామాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. నాలుగోది ఇండియన్ పాలిటీ ప్లస్ పబ్లిక్ పాలసీస్ ఏమున్నాయి, రిఫార్మ్స్ ఏమున్నాయి, ఈ గవర్నెన్స్ అనేటువంటిది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్.
8వది వచ్చేసి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది మనం చెప్పవచ్చు. దీంట్లో మీరు ఒక్కొక్క అంశానికి ఇప్పుడు మనం క్లియర్గా చెప్తూ వస్తాను. నెంబర్ 1 ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ. దీంట్లో ఏ అంశాలపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మనకి ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా దాదాపు 4 నుంచి 5 చాప్టర్స్కు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాలి. సో 1 ఉనికి లొకేషన్ అంట, నైసర్గిక స్వరూపాలంట, 3 శీతోష్ణ స్థితి అంట, 4 నదీ వ్యవస్థ అంటాం, 5వది వచ్చేసి వ్యవసాయము ఖనిజాలు. సో ఈ 5 చాప్టర్స్కి ఎవరైతే హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారో ఇటు ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఏపీ జాగ్రఫీకి కూడా మీరు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సి ఉంటుంది ఈ సబ్జెక్టుకు. సో 2వది వచ్చేసి జనరల్ సైన్స్. మనకు తెలుసు సైన్స్ బేసిక్గా 4 రకాలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ. అయితే మనం గత ప్రశ్నాపత్రాల సరళిని మనం గమనించినట్లయితే ఇక్కడ ఫిజిక్స్కు జువాలజీకి హైయెస్ట్ ఇంపార్టెన్స్, ఎస్పెషల్లీ జువాలజీకి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఫిజిక్స్లో మీరు ధ్వని కానీ, కాంతి కానీ, విద్యుత్తు, అయస్కాంతము, ఉష్ణము, గతిశాస్త్రము, ద్రవ పదార్థాలు ఇలాంటి చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అట్లే కెమిస్ట్రీకి వస్తే మనకు పరమాణువు, అణువు, మూలకాలు, సమ్మేళనాలు, ఆమ్లాలు, క్షారాలు, ఆక్సీకరణం, క్షయకరణం, ఎస్పెషలీ కర్బన రసాయన సమ్మేళనాల మీద హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సి ఉంటుంది. ఇకపోతే జువాలజీ అత్యధిక ఇంపార్టెన్స్ మనకు జంతు శాస్త్రానికి ఇస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ అత్యధికంగా హ్యూమన్ అనాటమీ అని పిలుస్తాం. మానవ శరీరం, దానికి సంబంధించినటువంటి భాగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. 2వది సంతులిత ఆహారం, బ్యాలెన్సింగ్ డైట్. సో మనం 6 రకాల పదార్థాలను బ్యాలెన్సింగ్ డైట్ అంటాం. సో కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు అండ్ వాటర్. ఎస్పెషల్లీ విటమిన్స్, మినరల్స్ ఇవి లోపిస్తే వచ్చేటువంటి వ్యాధులు ఏమిటి, అదే మనకు పౌష్టికాహార లోపంగా మనకు ఉంటుంది, రక్తహీనత లోపంగా ఉంటుంది. వీటిని మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అట్లే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు, అది రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, జీర్ణ వ్యవస్థ కావచ్చు, విసర్జక వ్యవస్థ కావచ్చు, నాడీ వ్యవస్థ కావచ్చు, అంతఃస్రావి వ్యవస్థ కావచ్చు, వీటికి ప్లస్ వ్యాధులు మనం చూస్తున్నాం. కరోనా కావచ్చు, డెల్టా వేరియంట్ కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి ఒమిక్రాన్ వేరియంట్ కావచ్చు. ఇందులో ఎస్పెషలీ జన్యుశాస్త్రాన్ని మనం అప్లై చేయాలి. ఒక వైరస్ వేరియంట్గా ఎప్పుడు మారుతుంది, వేరియంట్ స్ట్రెయిన్ ఎప్పుడు అవుతుంది, అంటే వైరస్ అని ఎప్పుడు పిలుస్తున్నాం, వేరియంట్ అని ఎప్పుడు పిలుస్తున్నాం, మనం స్ట్రెయిన్ అని ఎప్పుడు పిలుస్తాం, ఇవన్నీ కూడా ఇక్కడ చదవాల్సి వస్తుంది. ఇది జనరల్ సైన్స్. 3వది ఆధునిక భారతదేశం, ఎస్పెషలీ మోడర్న్ హిస్టరీలో మనకు మోడర్న్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు అందరికీ తెలిసిందే ప్రాచీన మధ్యయుగం అనంతరం మనకు ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వారు ఇండియాకు వచ్చి వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడైతే స్థాపించారో ఇండియాలో, అప్పటి నుంచి మనకు వచ్చేసి మోడర్న్ హిస్టరీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎస్పెషలీ అక్కడి నుంచి మనకు కర్ణాటక యుద్ధాలు, తర్వాత వచ్చేసి బెంగాల్ ఆక్రమణ వాళ్ళు ఎలా చేశారు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎలా జరిగాయి, తదనంతరం సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సిపాయిల తిరుగుబాటు వరకు ఒక పార్ట్గాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినటువంటి 1885 సంవత్సరం నుంచి మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం అనేటువంటి 3 సంఘటనలతో కూడినటువంటి అంశాలు ప్లస్ 1947 ఆగస్టు 15 వరకు జరిగినటువంటి సంఘటనలకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 1885 నుంచి 1947 మధ్య సంఘటనలకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ. అలా ఇస్తే ఎక్కువ మార్కులు స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి మొట్టమొదటి పాలకులు శాతవాహనులతో మొదలు పెడితే ఎస్పెషల్లీ మనకు మోడర్న్ హిస్టరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా 1885 నుంచి 1947 మధ్య, అంతకుముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనం ఎలా వెలువడ్డాం, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉద్భవించింది, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఏం సంఘటనలు జరిగాయి అనేటువంటిది చదవాల్సి వస్తుంది. ఇకపోతే 4వది ఇక్కడ కాస్త మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బందికరమైన అంశం డేటా ఇంటర్ప్రిటేషన్. దీన్ని మరొకసారి ఇంకొక అంశంలో మనం చేయడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 4గింటికి 4 బుక్స్ అయితే మీరు తీసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్. ఏ బుక్స్ తీసుకోవాలనేటువంటిది అది మీ ఎంపిక. సో మార్కెట్లో చాలా మంచి పుస్తకాలు అవైలబిలిటీ ఉన్నాయి.
దీంట్లో మీరు గమనించుకోవాల్సింది, ఒక మంచి పుస్తకాన్ని మనం ఎలా ఎంపిక చేసుకోవచ్చు అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి తక్కువ టైంలో కవర్ చేసే విధంగా ఉండాలి. అంటే మరి సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉండకూడదు. ఒకరి చేతికి ఇంకొకరి చేతికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఒక 10 to 20% మాత్రమే ఒకరు రాసేదానికి ఇంకొకరు రాసేదానికి విభిన్నంగా ఉంటుంది. రెండవ అంశం ఏంటంటే, మీరు చూడాల్సినటువంటి రెండవ అంశం ఏంటంటే, ప్రతి చాప్టర్ కు బిట్స్ ఇచ్చినటువంటి పుస్తకానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. బిట్స్ లేనటువంటి సిలబస్ కంటే బిట్స్ తో కూడినటువంటి పుస్తకానికి మీకు ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇది నేను ఇచ్చేటువంటి సలహా. సో కాబట్టి ఇది మూడో అంశం. అంటే స్టాక్ సంబంధించినటువంటి పుస్తకాల్లో మీరు అలా తీసుకోవాల్సి వస్తుంది. స్టాక్ కాకుండా అంటే ఇక్కడ మీరు జాగ్రఫీకి ఒక పుస్తకం, సైన్స్కి ఒక పుస్తకం, హిస్టరీకి ఒక పుస్తకం, డేటా ఇంటర్ప్రిటేషన్కి ఒక పుస్తకాన్ని తీసుకుంటే సరిపోతుంది. మరి కరెంట్ అఫైర్స్ తో ముడిపడి ఉన్నటువంటి అంశాలకు మనకు పుస్తకాలు అవసరం లేదా అంటే ఖచ్చితంగా కావాలి. కానీ మొదటి 4 పుస్తకాలను మనము టాప్ టు బాటమ్ చదవాలి. కానీ కరెంట్ అఫైర్స్ తో ముడిపడి ఉన్నటువంటి అంశాలకు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ టాప్ టు బాటమ్ చదవాల్సిన అవసరం లేదు. మనం వీటికి సంబంధించినటువంటి ముందు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ సేకరించుకొని వాటిని మనకంటే వాటి సమాధానాలు వెతుకుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ గా మాత్రమే ఆ పుస్తకాలు సరిపోతాయి. అంటే టాప్ టు మనం పూర్తి స్థాయిలో చదవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఆ రెఫరెన్స్ పుస్తకంలో మనం వెతుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ 2 మనకి ఏంటంటే, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత సంఘటనలు, కరెంట్ అఫైర్స్, ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం. ఈ 2 వేరువేరుగా ఇచ్చినప్పటికీ రెండింటి యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఉమ్మడిగా ఉన్న అంశం కరెంట్ అఫైర్స్. దీంట్లో 3 భాగాలని చెప్పకనే చెప్తున్నాడు. ఒకటి అంతర్జాతీయం, ఇంటర్నేషనల్, 2 జాతీయం, ప్రాంతీయం. ఇవి కాకుండా మనకు వ్యక్తులు, నియామకాలు కావచ్చు, అవార్డులు కావచ్చు, క్రీడలు కావచ్చు, ఈ అంశాలన్నీ మనకు వస్తాయి. వీటన్నిటిపైన లోతైనటువంటి విశ్లేషణ ఉండాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మనం చదివేటప్పుడు బేసిక్ గా ప్రతిరోజు 2 న్యూస్ పేపర్స్, ప్రతి మంత్ ఎండింగ్ లో 2 మ్యాగజైన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒక పేపర్ కాదు, 2 పేపర్లు కావాలి. ఎందుకు అంటే దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది, సైన్స్ లో సమకాలీన పరిణామాలు, సాంకేతికత మరియు సమాచారం. ఎస్పెషల్లీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీగా మనం చెప్పవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా ఒక 5 నుంచి 6 అంశాలు మాత్రమే ఉంటాయి. రక్షణ రంగం ఒకటి, అంతరిక్ష రంగం ఒకటి, సంప్రదాయేతర ఇంధన వనరులు ఒకటి. నెక్స్ట్ వన్ అతి ఇంపార్టెంట్, ముఖ్యమైనది, ఇక్కడ బాగా పర్టికులర్ గా మనకి ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అనువర్తనాలు. ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో నివసిస్తూ ఉన్నాం కాబట్టి టెక్నాలజీ పరంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి. రీసెంట్ గా మనం వింటుంటాం ఐఓటీ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కానీ, క్రిప్టో కరెన్సీ అని కానీ, బ్లాక్ చైన్ అనేటువంటిది కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది. ఈ సాంకేతికత అంతా మనకి ఏంటి, సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు, రక్షణ రంగంలో వస్తున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అంతరిక్ష రంగంలో వస్తున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి. రీసెంట్ గా మనం సముద్ర అంతర్భాగాన్ని కూడా శోధించడానికి, అక్కడ ఉన్న వనరులు వెలికి తీయడానికి సముద్రయాన్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని చేపడుతున్నాం. ఆల్రెడీ అంతరిక్షంలో గగనయాన్ అనేటువంటి ప్రాజెక్టు చేపడుతున్నాం. సో ఈ పరిణామాలన్నీ మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇకపోతే 4వది, భారత రాజకీయాలు మరియు పాలన, రాజ్యాంగ సమస్యలు. పాలిటీ మనకు ఇండియన్ పాలిటీ అని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం, దీన్ని ఫస్ట్ రాజ్యాంగ రచన ప్రారంభించడానికి ముందున్నటువంటి రెగ్యులేటింగ్ చట్టాల నుంచి మొదలుపెట్టి 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాల తర్వాత భారత రాజ్యాంగ రచన ఎలా జరిగింది అనే అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, ఒకటి ప్రవేశిక, ప్రియాంబుల్ అంటున్నాం, అందులో బేరుగారి కేసు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. 2 వెరీ ఇంపార్టెంట్, భారతీయ పౌరసత్వం ఎలా పొందుతారు, ఎలా రద్దు చేస్తారు అనేటువంటిది. 3వది అతి ముఖ్యమైన అంశం, ప్రాథమిక హక్కులు. సో ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనవి హక్కులే కాబట్టి ప్రాథమిక హక్కులు. దాంతో పాటు ప్రభుత్వ పరంగా పౌరుల సంక్షేమానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్లో భాగంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ ఏంటి, ప్రాథమిక హక్కులు గొప్పవా, ఆదేశిక సూత్రాలు గొప్పవా, వీటి నుంచి మనకు హైయెస్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయాలి. దీని తర్వాత ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్, భారత పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఇక్కడ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి 3 కలిస్తేనే పార్లమెంట్. ఈ 3ంటికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది చదవాలి. దాని తర్వాత మనకు వస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే న్యాయ వ్యవస్థ. మనకు చీఫ్ జస్టిస్ గా రమణ గారు ఎంపికైన తర్వాత
ఎస్పెషల్లీ ఆయన ఇటీవల చాలా సందర్భాల్లో శాసన వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవల వస్తున్నటువంటి సంఘర్షణలు ఏమిటి, సో ఈ మూడు కూడా ఒక సమన్వయంతో పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి చెప్పడం, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను గురించి చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. అట్లే మనకు సమాఖ్య వ్యవస్థ, మనది ఏకకేంద్రీకృతం ప్లస్ సమాఖ్య వ్యవస్థ, అందుకే మనం అర్ధ సమాఖ్య అని కూడా పిలుస్తారు. సమాఖ్య వ్యవస్థ లక్షణాలు మీకు తెలుసు. లిఖిత రాజ్యాంగం ఉండాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉండాలి, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ మూడు కూడా మన దేశంలో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సమాఖ్య అని కూడా పిలవచ్చు. అయితే సమాఖ్య వ్యవస్థలో బేసిక్గా ఎప్పుడు కూడా మనము కేంద్ర రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు వస్తుంటాయి. మనకు తెలిసి కేంద్ర రాష్ట్రాల మధ్య 3 రకాల సంబంధాలు ఉన్నాయి. 1 శాసన సంబంధాలు, 2 పరిపాలనా సంబంధాలు, 3 ఆర్థిక సంబంధాలు. ఈ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇటీవల వాటిల్లో వస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఎస్పెషల్లీ ఆర్థిక పరంగా చూసినప్పుడు మనకు జిఎస్టీకి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ ఇక్కడ మీరు చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రజా విధానం సంస్కరణలు, గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి. మనం చూస్తే విద్యాపరంగా నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. వైద్యం పరంగా మనకు ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతూ కొన్ని సంస్కరణలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ చదవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. అట్లే ఈ గవర్నెన్స్, మనకు ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ మాధ్యమంగా పరిపాలన కొనసాగితే దాన్నే మనం ఈ గవర్నెన్స్ అంటున్నాం. దాదాపు మనకు నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ నుంచి మొదలు పెడితే డిజిటల్ ఇండియా అనేటువంటి దాన్ని రూపొందించుకున్నాం. ఆ డిజిటల్ ఇండియాలో భాగంగా పేపర్లెస్ ఆఫీస్ గా చూడాలన్నటువంటిదే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఈ రోజు దాదాపు చాలా ఆఫీసెస్ పేపర్లెస్ గా మారుతున్నాయి. రాబోయే కాలంలో మరిన్ని ప్రాజెక్టులు గవర్నెన్స్ లో చేపడుతూపోతున్నారు. సో కాబట్టి ఈ టెలికాన్ఫరెన్స్ కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి కార్డు లాంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, క్రాంతి పథకాలు కావచ్చు, ఇవన్నీ గవర్నెన్స్ లో భాగంగా వచ్చినటువంటి అంశాలే. సో వీటి గురించి మనం స్పెషల్ గా ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే 5వది సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. 2 వేరువేరుగా కనిపించినప్పటికీ 2 ఒకే రకమైనటువంటి ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి అంశాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అంటే మనకు పర్యావరణ పరిరక్షణగా ఉండాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటూనే మనకు ఇక్కడ ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సిందే అజెండా 21 అంటే ఏమిటి, బ్రెట్లాండ్ కమిషన్ నివేదిక ఏం చెప్పింది, తర్వాత సుస్థిరాభివృద్ధి నిర్వచనం ఏంటి, సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఆ లక్షిత సంవత్సరంగా దేన్ని సృష్టించుకున్నారు అనేటువంటిది ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్యావరణ పరిరక్షణలో పర్యావరణం ప్రస్తుతం వచ్చేసి మానవకారక చర్యల వలన నష్టపోతోంది. పర్యావరణం భూమి వేడెక్కుతోంది, దాన్ని గ్లోబల్ వార్మింగ్ అన్నా. గ్లోబల్ వార్మింగ్ వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతోందనేసి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్తున్నాం. వీటి వలన ఏర్పడేటువంటి సమస్యలే మనకు ఓజోన్ పొర క్షీణత కావచ్చు, ఆమ్ల వర్షాలు కావచ్చు, పర్యావరణ కాలుష్యం ఏర్పడడం కావచ్చు, ఇవన్నీ. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే జీవ వైవిధ్యత దెబ్బతింటోంది, జీవావరణ కేంద్రాలు దెబ్బతింటున్నాయి అనేటువంటిది. సో బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యతను, జీవావరణ కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎస్పెషల్లీ హాట్స్పాట్స్ అంటే ఏమిటి, ఎండేంజర్డ్ స్పీసీస్ అనేటువంటిది ఏమిటి, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో ముఖ్యంగా అతి ముఖ్యమైనది. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఏర్పరచుకున్నటువంటి వివిధ చట్టాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇందులో. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే 6 విపత్తు నిర్వహణ, దుర్బలత్వ ప్రొఫైల్ నివారణ మరియు జిఐఎస్ యొక్క అప్లికేషన్. సింపుల్ గా దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం, వల్నరబిలిటీ అని పిలుస్తున్నాం. ఎస్పెషల్లీ మనకు విపత్తులు బేసిక్ గా 2 రకాలుగా వస్తాయి. ఒకటి మానవ చర్య వలన వచ్చేటువంటివి మానవ విపత్తులు కాక ప్రకృతి వలన వచ్చేటువంటివి ప్రకృతి విపత్తులు అంటున్నాం. ఎస్పెషల్లీ మీకు ఇటీవల కాలంలో చూస్తే మనకు రాయలసీమ జిల్లాలో అత్యధికంగా వరదలు సంభవించాయి. మన రాష్ట్రంలో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలకు ప్రాధాన్యత లేకపోయినప్పటికీ కరువులు, వరదలు ఎప్పుడు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. సో ఈసారి వరదలకు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదివితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అట్లే మనకి ఏంటంటే వరదలతో పాటు విపత్తు నిర్వహణ చాలా ఇంపార్టెంట్. అంటే విపత్తు నిర్వహణ కోసం మనం ఏ వ్యవస్థను సృష్టించుకున్నాం, అవి ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు. సో దీంట్లో మనకేంటంటే విపత్తులు ప్రాథమిక భావనలు ఏమున్నాయి, ప్రకృతి విపత్తులు అనేటువంటి చాప్టర్, మానవకారక విపత్తులు, 4వది విపత్తు నిర్వహణ అనేటువంటి చాప్టర్స్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే దీంట్లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది.
ఇకపోతే ఏడవది, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారత్లో ఆర్థిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ బేసిక్ గా మనం గమనించినట్లయితే సిన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికల వైపుకు బయలుదేరింది. సో ప్రణాళికలకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత పేదరికం, నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటి నిర్మూలన కోసం మనకు తీసుకున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి అనేటువంటిది థర్డ్ ఇంపార్టెన్స్ గా చదవాల్సి ఉంటుంది. అట్లే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అనేటువంటి భావనలు, దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు చూడవలసి ఉంటుంది. దీని తర్వాత ముఖ్యంగా ఎకానమీలో బ్యాంకింగ్ వ్యవస్థ, తర్వాత 5 విధానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. 1 వ్యవసాయక విధానాలు ఏమున్నాయి, 2 పారిశ్రామిక విధానాలు ఏమున్నాయి, 3 విత్త విధానం ఏముంది, 4 కోశ విధానం ఏముంది, నెక్స్ట్ ఆర్బీఐ చేత సృష్టించబడేటువంటి ద్రవ్య విధానం ఏంటి. ఇందులో ఈ విధానాలలో వచ్చేటువంటి టెక్నికల్ వర్డ్స్ మీదనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ భారతీయ కోశ విధానం, అందులో భాగంగా ఉన్నటువంటి బడ్జెట్లు, దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాల లోటులు ఏమిటి, ఈ అంశాలపైన ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు ఎకానమీలో హైయెస్ట్ ఇంపార్టెన్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే లాస్ట్ టాపిక్ మనకు 8వది, ఏపీ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు చట్టపరమైన చిక్కుల సమస్యలు. 2014 జూన్ 2 తర్వాత మనము తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం జరిగింది. దీని వలన ఎస్పెషల్లీ ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న రాష్ట్రం మనమే. సో ఆంధ్రప్రదేశ్లో విభజన ఫలితంగా వచ్చినటువంటి సమస్యలను మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రాజధాని సమస్య, 2వది ఆర్థికపరమైన సమస్యలు, 3 నదీ జలాల సమస్యలు, 4 ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు సంబంధించిన 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి వివిధ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి యొక్క వివరాలు అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాలి. ముఖ్యంగా ఇటీవల కూడా మనకు ఒక అంశం వెలుగులోకి వచ్చింది, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పరిశీలిస్తున్నాం అనేసి. మరి ప్రత్యేక హోదా, ప్రత్యేక సహాయం, సో స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు. ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా అన్నటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మనకు 5వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫారసులే కారణమని చెప్పవచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ ప్రత్యేక హోదా అనేటువంటి మాట లేకపోయినప్పటికీ 5వ ఆర్థిక సంఘం తీసుకున్నటువంటి అంశాల ప్రాతిపదికగా మనము ఈరోజు ప్రత్యేక హోదా అడుగుతున్నాం. ప్రత్యేక హోదాకు మనకు బేసిక్ గా డిఆర్ గాడ్గిల్ ఫార్ములా అనుసరించి ఏమేమి అంశాలు ఇందులోకి వస్తాయనేటువంటిది మీరు చూడవలసినటువంటి అంశం. ఇకపోతే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి అవసరం లేదని, కేంద్ర పన్నుల్లో నుంచి మనకు 32% ఉన్నటువంటి రాష్ట్ర వాటాని 42% పెంచమని, ఇక ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పింది. సో ఈ సందర్భంగా మనం 14వ ఆర్థిక సంఘాన్ని కూడా బాగా స్పష్టంగా అవగాహనతో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏపీ బైఫర్కేషన్ కు సంబంధించినటువంటి అంశాలు. సో మళ్ళీ ఒకసారి నేను బ్రీఫ్ గా చెప్పడం జరుగుతుంది. మొదటి 4 అంశాలను మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినటువంటి 4 అంశాలు ఇవి. దీనికి మనకు స్టాండర్డ్ బుక్స్ అనేటువంటిది తప్పనిసరి అవసరం. మిగిలినటువంటి 8 అంశాలకు మనకు బేసిక్ గా కరెంట్ అఫైర్స్ ను చదువుతూ, కరెంట్ అఫైర్స్ ను చదివే విధానం 2 రకాలుగా ఉంటుంది. నేను ముందే చెప్పాను కరెంట్ అఫైర్స్ ని ఎలా చదవాలి అనేటువంటిది. ఇక్కడ రీడింగ్ అనేటువంటి భాగంలో చెప్పబోతున్నాను. కరెంట్ అఫైర్స్ ను 2 అంశాలు చదవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ప్యూర్ కరెంట్ అఫైర్స్, అంటే మనం చెప్తున్న జాతీయ సంఘటనలు కావచ్చు, అంతర్జాతీయ సంఘటనలు కావచ్చు, ప్రాంతీయ సంఘటనలు కావచ్చు, అవార్డులు కావచ్చు, క్రీడలు కావచ్చు. కానీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే బైఫర్కేషన్ కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది, సుస్థిరాభివృద్ధికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది, పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏముంది అనేది మనము సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ గా మనము చదవలసి ఉంటుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అందుకే ఇక్కడ రీడింగ్ అనేటువంటిది చెప్తూ కరెంట్ అఫైర్స్ ను తర్వాత చెప్పడం జరుగుతుంది అని చెప్పాను. ఇక రీడింగ్ అనేది కనీసం మనం ఎన్నిసార్లు చదవలసి ఉంటుందంటే 2 లేక 3 టైమ్స్, అంటే కనీసం 2 సార్లు, అవకాశం ఉంటే 3 సార్లు చదవగలిగితే అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్టు గుర్తుంటుంది. మనం చదివినటువంటి అంశాన్ని రివిజన్ చేయలేకపోతే మనకు అది పెద్దగా ఉపయోగపడదు.
సో కాబట్టి రీడింగ్ తర్వాత 4వ స్టెప్ ఏంటి మీరు వేయాల్సింది ఏమిటంటే రివిజన్కు హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రివిజన్ కూడా మినిమం మనము 2 టైమ్స్ చదవగలిగితే చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి. 4 అంశాలు అయిపోయిన తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఐఐటిలో కానీ ఎంసెట్లో కానీ కార్పొరేట్ సంస్థల్లో చదివిన పిల్లలు ఎక్కువ ర్యాంకులు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాక్టీస్. ఇక్కడ మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ప్రాక్టీస్ అంటే మనం మొత్తం చదివిన తర్వాత మొదలు పెట్టాలనా, లేదంటే చదువుతున్న మొదటి రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలనా? ఇది చాలా క్రూషియల్ క్వశ్చన్. కారణం ఏంటంటే ప్రాక్టీస్ ఎప్పుడు కూడా చదువుతున్న మొదటి రోజు నుంచే మనం చెప్పాలి. అంటే ఇంతకుముందే చెప్పాను నేను, ఏ బుక్ మనం ఎంపిక చేసుకోవాలంటే ప్రతి చాప్టర్కు వెనుక బిట్స్ ఉన్నటువంటి బుక్నే ప్రిఫర్ చేసుకోవాలని చెప్పాను. కారణం ఏంటంటే ప్రాక్టీస్ అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత మనము ప్రాక్టీస్ అప్పటికప్పుడే కంప్లీట్ చేసినట్లయితే మనకు చాలా కాలం గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఆ క్వశ్చన్ మనకు పరీక్ష పేపర్లో కనపడినప్పటికీ ఎటువంటి మనము సంఘర్షణకు లోనుకోకుండా చాలా ఫాస్ట్గా దాన్ని గుర్తించడం కూడా జరుగుతుంది. సో ప్రాక్టీస్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇకపోతే రెఫరెన్స్ బుక్స్ ఇంతకుముందే చెప్పాను, దట్స్ యువర్ చాయిస్ అని. ఇందులో 4 అంశాలు, జాగ్రఫీ, సైన్స్, హిస్టరీ, డాటా ఇంటర్ప్రిటేషన్కు 4 స్టాక్ పుస్తకాలు ఏవైనా తీసుకోండి. ఇకపోతే మిగిలినటువంటి సబ్జెక్టులకు 2 అంశాలు, ఒకటి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. మనకి ఇంగ్లీష్లో అయితే హిందూ ప్లస్ తెలుగులో అయితే ఈనాడు అనేటువంటిది మంచి న్యూస్ పేపర్స్గా మనం చెప్పవచ్చు, ఎస్పెషలీ కాంపిటేటివ్ ఓరియంటేషన్కు. రెండోది మ్యాగజైన్స్. కనీసం మ్యాగజైన్స్ మనం రెండింటిని చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సబ్జెక్ట్ వైజ్ అనేటువంటిది కవర్ చేయగలుగుతాం. సో ఇది గ్రూప్ 4 సిలబస్ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఒక్కో సబ్జెక్ట్లో మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మొదటి అంశం. ఇకపోతే ఇవన్నీ మనకు చూసిన తర్వాత ఎస్పెషలీ మా ఛానల్ నుంచి ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ అండ్ జనరల్ స్టడీస్ మేడ్ ఈజీ, జనరల్ స్టడీస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి దీంట్లో తక్కువ సమయంలో అత్యధిక మార్కులు తెచ్చుకోవాలంటే మనం అనుసరించాల్సినటువంటి విధానం. దీనికి మేము చేయబోతున్నటువంటి ఒక అంశం ఏంటంటే దాదాపుగా ఒక 1 వీక్లో ఒక 40 జిఎస్ క్వశ్చన్స్, ఒక 40 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, వీలైతే అవకాశం ఉండి టైం ఎక్కువగా ఉంటే మరికొన్ని క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ సండే రోజు పూర్తిగా కరెంట్ అఫైర్స్ కేటాయించడం జరుగుతుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్, ప్యూర్ కరెంట్ అఫైర్స్. మిగిలిన రోజులు టెస్ట్ల ద్వారా టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఒకటి జిఎస్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, 2 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఈ 2 అంశాల ద్వారా మీకు సబ్జెక్ట్ను మ్యాక్సిమం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఛానల్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ కావాలనేటువంటిదే ఉద్దేశం. కాబట్టి మీరు ఈ ఛానల్లో ప్రస్తుతం చూసినటువంటి అంశాలు మనకు నచ్చితే తప్పనిసరిగా మీరు దీన్ని లైక్ చేస్తూ ఎంతో మంది చదువుతున్నటువంటి పిల్లలకు దీన్ని షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.